రమేష్ కన్నిగంటి గారు మీరేం చెప్తారు సార్? అంటే ఇది ఎక్కడి వరకు దారి తీయొచ్చు అని. ఎందుకంటే ఎప్పుడు కూడా అమెరికా అంటే ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా మధ్యలో ఒకరు కొన్ని పార్టీలు పెట్టి ప్రయోగం చేశారు, 18% ఆఫ్ ఓట్ సాధించిన ఫైనల్గా రిపబ్లికన్స్ వర్సెస్ డెమోక్రటిక్స్ కానీ ఆ సిస్టమ్ అంటే రెండు పార్టీలు రెండు వ్యవస్థల సిస్టమ్ అనేది ఎమర్జ్ అయిపోయింది. దాదాపు ఛాన్స్ ఉంటుందా ఎలాన్ మస్క్కి? ఎందుకంటే ఎలాన్ మస్క్ కూడా ప్రపంచ కుబేరుడు, దండిగా డబ్బులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఉంది. అలాగే ట్రంప్కి అటు ద్వైపాక్షికపరంగా సంబంధాలు ఉండొచ్చు, కానీ వ్యాపారవేత్తగా అన్ని దేశాలతోనూ ఎలాన్ మస్క్ కూడా అదే తరహా సంబంధాలు పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతవరకు ఎమర్జ్ కాగలడు? మీరేం చెప్తారు? ఫస్ట్లీ సార్, మా సీనియర్ సంజయ్ పులిపాక్ గారు, మా పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆయనతో కూర్చొని చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రాము. హీఈస్ అవర్ రోల్ మోడల్. వి లెర్న్డ్ ఎ లాట్ సార్. గ్రేట్ సార్, గ్రేట్. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న. ముఖ్యంగా పవర్ఫుల్, రిచ్, ఆర్థోడాక్స్, కన్జర్వేటివ్ కి సింబల్ అయిన రిపబ్లికన్ పార్టీ, ఏనుగు గుర్తు రిపబ్లికన్ పార్టీ, బ్లూ కాలర్ వర్కర్స్, మైనారిటీస్, ఎల్జీబీటీ కమ్యూనిటీస్, ఇంకా డయాస్పోరా కమ్యూనిటీస్కి అంటే ముఖ్యంగా ఫేవరెట్ అయిన డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండింటి మధ్య ఒక కొత్త స్పేస్ ఏర్పడింది. రెండవ 2020 తర్వాత ఈ పోస్ట్ COVID-19 వరల్డ్ ఆర్డర్ లో దర్ ఇస్ ఏ అంటే టెక్టానిక్ షిఫ్ట్ అంటారు. ముఖ్యంగా మనం భారతదేశం తీసుకుందాం. ఐ హావ్ డన్ మై PhD ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేసి అమెరికన్ గవర్నమెంట్, పాలిటిక్స్, ఫారెన్ పాలసీని అర్థం చేసుకొని చదువుతున్న వాడిగా నాకేమి స్ఫురించిందంటే, భారతదేశంలో ఉన్న బీజేపీ, ఇటు పక్కన కాంగ్రెస్, ఇక్కడ కమ్యూనిస్టు, మనకి ఎట్లయితే 3 మేజర్ నేషనల్ పార్టీస్ ఉన్నాయో అలానే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఏ న్యూ పొలిటికల్ స్పేస్. కొత్త రాజకీయ స్పేస్ ఎమర్జ్ అయింది అమెరికాలో. ఆ స్పేస్ ని ఫిల్ ఇన్ చేయడానికి అంటే జనరల్ గా డెమోక్రాట్స్, లిబరల్, రిపబ్లికన్స్ అంటే కొద్దిగా కన్జర్వేటివ్, కొద్దిగా బైబుల్ ఓరియంటెడ్, కౌ బెల్ట్ మనకి ఎట్లానో భారతదేశంలో, అక్కడ బైబుల్ బెల్ట్ రాష్ట్రాలు అంటే పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ బైబుల్ అండ్ అది ఇది రిపబ్లికన్ పార్టీ. ద రిచ్, ద న్యూ రిచ్ అంతే ఇక్కడ ఉంటారు. డెమోక్రాట్స్ ముఖ్యంగా కొద్దిగా లో ఇన్కమ్ గ్రూప్స్, బిలో పవర్టీ లైన్, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్, ఇది ఇక్కడ ఉంటారు. ఈ రెండింటికన్నా మధ్యలో ఒక మూడవ, ఒక అతి కొత్త పొలిటికల్ స్పేస్. అంటే నేను చెప్పేదాన్ని బట్టి సార్ కూడా ఏకీభవిస్తారేమో, చూద్దాం సార్ ఎట్లా రియాక్ట్ అవుతారో. ప్రపంచం నాకు తెలిసి ఒక 5 ఇంపార్టెంట్ స్పేసెస్ లో COVID-19 తర్వాత ఎమర్జ్ అయింది సార్. ద పొలిటికల్ స్పేస్ ఇన్ ద పోస్ట్ COVID-19 వరల్డ్ ఆర్డర్, ది మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ద మ్యారిటైమ్ స్పేస్, ద సైబర్ స్పేస్, ది సర్వీస్ సెక్టర్ స్పేస్. ఈ 5 పంచభూతాల్లోకి కొత్త రకం మైండ్ సెట్ ఒకటి డెవలప్ అవుతుంది, ఇనిషియేటెడ్ బై చైనా. అది వేరే ఇంకో టాపిక్ లో మాట్లాడదాం. కానీ దాని యొక్క పర్యవసానం చెప్పాలంటే ఇందాక సార్ చెప్పినట్టు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టాడో దాని మూలంగా ఆల్రెడీ $2 ట్రిలియన్ అమెరికా అప్పులో ఉంది. $2.5 ట్రిలియన్ అమెరికా అంటే తడిసి మోపిడి వద్ది తెలుగులో చెప్పాలంటే. కొలోకియల్ తెలుగు లాంగ్వేజ్ ఐఎమ్ యూజింగ్ కాన్షియస్లీ. తడిసి మోపిడి వద్దురా బాబు ఈ భారం. నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంటర్ప్రినర్ గా డొనాల్డ్ ట్రంప్ చేసే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకిస్తాను. అదేదో నా కంపెనీ కోసం, టెస్లా కోసం, స్పేస్ ఎక్స్ కోసం కాదు, అమెరికా ప్రయోజనాల కోసం నేను చేస్తున్నాను. అతి పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికాలో ఇంతవరకు మనకి ఆ ఫ్రీడమ్ ఉండట్లేదు. అయితే ఇటు అయితే ఇటు అంటున్నారు. లేదు నేను కొత్త ఆల్టర్నేటివ్ తీసుకొస్తాను, నా దూకుడు చూపిస్తాను అనేది. అంటే ఐ హావ్ బీన్ ఏ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ ఇన్ industry, in automation, in engineering, in technology, basically వ్యాపారవేత్త. Now by political entrepreneurship, నా రాజకీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా నేను సోషల్ రీ ఇంజనీరింగ్ చేస్తాను అమెరికాని అనేది చెప్పకనే మన ఎలాన్ మస్క్ చెప్తున్నారు. కానీ సార్ చెప్పినట్టుగా we have to wait and see. అంటే ఇళ్ళలగానే పండగ కాదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని మోసి ఏమో చెప్పలేము. మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే జనసేన పెట్టినప్పుడు అందరూ ఆయన ఏం చేస్తారు, ఆయన పాలిటిక్స్ చేసే అంటే సినిమా యాక్టరు, ఆయన ఎంతవరకు మనగలుగుతారు, వాళ్ళ అన్నగారు కూడా పెట్టారు, తర్వాత మూసేయాల్సి వచ్చింది ఇట్లా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని తప్ప నిరూపించారు. ఒక 12 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో పనిచేసి అన్ని వదులుకొని మరి ఆయన కూడా రిచే. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఇస్ బిగ్ ఫినామినా ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్లానే ఎలాన్ మస్క్ ఈజ్ ఆల్సో బిగ్ ఫినామినా ఇన్ ద వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఇండస్ట్రీలో కానీ. సో ఐ హ్యావ్ మై ఫింగర్స్ క్రాస్డ్. బట్ అట్ ద సేమ్ టైమ్
ఇఫ్ యూ కెన్ కమ్ అవుట్ విత్ ఏ వెరీ గుడ్ ఐడియాలజీ. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే ఐడియాలజీ. ఐడియాలజీ అంటే తెలుగులో అర్థం ఏంటి? ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విండో. ప్రపంచ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు అర్థం చేసి విశ్లేషించి దానికి ఒక షేప్ ఇవ్వటం, ఒక దశా దిశ లక్ష్యం ఏంటనేది. అంటే జనాన్ని ఒక దశా దిశ నిర్దేశించి నడిపించేది ఐడియాలజీ. ఎటువంటి ఐడియాలజీ ఇవ్వబోతున్నారు ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ ద్వారా? ఎటువంటి సోషల్ బేస్? ఎనీ పొలిటికల్ పార్టీకి సోషల్ బేస్ చాలా ఇంపార్టెంట్. సోషల్ బేస్ లేని ఏ పార్టీ బతికి బట్టగట్ల, సార్ కూడా చెప్పినట్టుగా. సో ఎటువంటి సోషల్ బేస్ ని ఆయన ఆధారపడి ఉంటుంది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ సార్. బట్ నేనైతే as a democrat ga, the world's largest democracy India, the world's oldest democracy United States of America, when we come talk about these two democracies, as a democrat, I think we welcome the new emergence of a new political party in the post COVID-19 era. అంటే ఇక్కడ రమేష్ కానిగంటి గారు, ఇప్పుడు ఎలన్ మస్క్ ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా జన్మతః అమెరికాలో పుట్టిన వాళ్ళకి మాత్రమే అధ్యక్షుడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలన్ మస్క్కి ఆ ఛాన్స్ లేదు. అంటే ఒకవేళ ఎలన్ మస్క్ విధానాలు నచ్చి ఎలన్ మస్క్ ప్రజల మద్దతు తెలపాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అవుతానే కదా అది అవుతాయని ఒకటి, లేదంటే ఆల్రెడీ రిపబ్లికన్ పార్టీలోనే డెమోక్రటిక్ పార్టీలోనే దేశ ప్రజలందరికీ సమ్మతమైన ఒక వ్యక్తిని ఒక బ్రాండ్గా తీసుకురావాలి. నిజంగా అంతటి వాతావరణం అవుతుందా? ఎలన్ మస్క్ నమ్మి నేతలు వచ్చే పరిస్థితి ఉంటుందా? సార్, ఇప్పుడు భారతదేశానికి సంబంధించి రాజకీయాలు, రాజకీయ పార్టీలకు సంబంధించి మనం చూసినప్పుడు మినిమము ఒక పరిపక్వత రావాలి అంటే ఒక రాజకీయ పార్టీకి మినిమం ఒక దశాబ్దం, అంటే ఒక 10 సంవత్సరాల పాటు ప్రజల మధ్య, ప్రజల కొరకు, ప్రజలచే అన్నట్టుగా అక్కడ నలగాలి సార్. క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేసుకుంటా క్యాడర్ని క్యాడర్ తీసుకోవాలి, క్యాడర్ని బిల్డ్ చేయాలి, ఒక సైన్యాన్ని బిల్డ్ చేయాలి, ఒక సిద్ధాంతాన్ని బిల్డ్ చేయాలి. మరి రాజ్యం అంటే 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే ఒక రాజ్యం అవుతుంది సార్. మాకు ఏంటంటే మనకి డిఫైన్ టెరిటరీ ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి. అట్లానే ఒక పొలిటికల్ పార్టీ అన్నా కానీ దానికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్, ఆ తర్వాత క్లారిటీ ఆఫ్ పర్పస్తో పాటు ఆ వేస్ అంటే ఆ విజన్ రీచ్ అవ్వడానికి ఎటువంటి మిషన్, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్, స్టైలిష్ అంటే ఆ స్టైల్ అనమాట, సబ్స్టెన్స్. ఉదాహరణ కొద్దిగా వైలెంట్ గానా, లేకపోతే లిబరల్ గానా, లేకపోతే సోషల్ డెమోక్రాట్ గానా, అంటే దేర్ ఆర్ వెరీ వేరియేషన్స్ అనమాట. ఒక రాజకీయంగా ముందరికి వెళ్తానికి డిఫరెంట్ వేరియేషన్స్. సో ఐ థింక్ వాట్ ఆల్ ఐ కెన్ సే ఈజ్ అట్ దిస్ మూమెంట్ 2025 7th July as I am talking to you, I can definitely say ఎలాన్ మస్క్ గారు గనక ఇదే ఊపుని ఇంకొక పర్యాయ, అంటే ఇవాళ నుంచి నెక్స్ట్ టర్మ్ వరకు, అంటే 2029 కాకుండా మేబీ ద నెక్స్ట్ 2035, 34 whatever, ఇవాళ నుంచి ఇంకో 10 ఏళ్ళు అనుకోండి, 10 ఏళ్ళు గనక ఇదే నిబద్ధతతో, ఇదే మొమెంటం, మోటివేషన్ కి డిసిప్లిన్ కి తేడా ఉంది. మోటివేషన్ ఈజ్ ఇమిడియట్లీ నీజర్క్ రియాక్షన్ ఉంటుంది. ఎలన్ మస్క్ కి అంత ఓపిక ఉందా? వ్యాపారవేత్త కదా, ఎందుకంటే ఇప్పుడు అన్ని జరిగిపోవాలనే మెంటాలిటీ ఉన్న వ్యక్తి. కానీ ఎలాన్ మస్క్ ఇంకోటి కూడా గమనించాం, ఓడిపోయిన ప్రతిసారి బంతిలాగా పైకొచ్చి అతను ప్రూవ్ చేసుకుంటానే వచ్చాడు. అంటే గోయింగ్ బై హిస్ ఓన్ పర్సనాలిటీ ట్రైట్స్, ద ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఎలాన్ మస్క్ వెన్ యూ డీకోడిఫై, యూ విల్ హ్యావ్ సర్టన్ థింగ్స్ కమింగ్ అవుట్ అనమాట. ఇది ఓడిన ప్రతిసారి మళ్ళీ గెలిచేవారికి ప్రయత్నం చేసిన దాఖలాలు కనపడుతున్నాయి మనకి దాంట్లో. గోయింగ్ బై దట్, అందుకనే అన్నాను మై ఫింగర్స్ క్రాస్. ఏది నిర్దిష్టమైన జవాబు చెప్పలేను. మినిమము ఆయనకున్న ఈ యొక్క కెపాసిటీ, ఈ మోటివేషన్ ని డిసిప్లిన్ గా, కన్సిస్టెంట్ గా, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఈ రెండు కనుక యాడ్ చేశాడు అనుకోండి ఆయనకున్న ఇంటెంట్ కి, ఐ థింక్ we have to celebrate democracy by welcoming one more political party. Right. ఇప్పుడు రమేష్ గారు, ట్రంప్ మామూలుగానే ఒకరోజు స్నేహంగా ఉంటాడు, ఒకరోజు ఆంక్షలు విధిస్తాడు అన్ని దేశాల మీద. అసలు ఈయనతో ఈ గొడవ కొంచెం ముదిరినప్పుడు కొద్ది నెలల కిందట నువ్వు యాపిల్ కంపెనీ భారత్లో ఎట్లా పెడతావు, అక్కడ ఎలా పెడతావు అని అడిగిన పరిస్థితి. ఇప్పుడు అలా చేయకుండా ఉంటాడా? ఎందుకంటే ఇప్పుడు టెస్లా కానీ వీటన్నిటినీ, తర్వాత మిగతా వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాడు. కొత్త ప్లాంట్స్, కొత్త వాటి కోసం ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు చాలా ఇంగ్లీష్ దినపత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. ఆల్రెడీ రష్యా, భారత్, చైనాతో ట్రంప్కి సమానంగా ఫ్రెండ్షిప్ నడుపుతున్నాడు. అది వాణిజ్యపరమైనది అయినప్పటికీ ఇది సంపాదించుకున్నాడు అని. మరి ఇలాంటప్పుడు ట్రంప్ వీటిని అడ్డుకట్ట వేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? దేశాలని మీరు ఈయన ఎంటర్టైన్ చేయకూడదు అంటూ ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అంటే నేను ద వే ఐ సీ ఇట్ సార్, అంటే ప్రతి వ్యక్తి తనకున్న పరిజ్ఞానంతో ప్రపంచాన్ని తన వైపు నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రపంచ రాజకీయాలు కానీ, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కానీ. ద వే ఐ సీ ఇట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో
క్లాష్ ఆఫ్ టైటాన్స్ అంట ఇది. ఇద్దరు పెద్ద మహాశక్తులు కొట్టుకుంటున్నారు. రైట్, ఎవరు గెలిచినా అమెరికా గెలిచినట్టే. ఇక్కడ మీరు అదే బిగ్ పిక్చర్ మిస్ రైట్, ఓకే, బోత్ ఆర్ అమెరికన్స్. అవునవును. హూ ఎవర్ విన్స్ అమెరికా విన్స్. ఓకే, ఒక ఆయనేమో పొలిటికల్ గా ఉన్నాడు, ఇప్పుడు పెద్దోడైపోయాడు, ఇంకా మహా అయితే ఇంకా 2 ఏళ్ళు తర్వాత ట్రంప్ ఈజ్ నో మోర్, ఐ మీన్ నో మోర్ రెలెవెంట్. సో అది తెలుసు మనకి, ఎందుకంటే అక్కడ 2 సార్లు అధ్యక్షుడు. టు మీ ఎలాన్ మస్క్ ఈజ్ రైజింగ్ పవర్. ఓకే, నో ఈజ్ విన్నింగ్ హార్స్. ఎలాన్ మస్క్ మీదే నా స్టేక్స్ ఎక్కువ పెడతా ఇఫ్ ఐ హావ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఆయన అన్ని ప్రూవ్ చేసుకున్న లీడర్ గా వచ్చాడు. సో దట్ ఈస్ వన్ అట్ వన్ లెవెల్. కానీ ఇందాక సంజయ్ గారు అన్నట్టుగా అది ఒక చిన్న సమస్య ఉంది కదా, ఆయన అధ్యక్షుడు అవడు, ఎవరైనా అయ్యారంటే ఈయన తెర వెనుక ఉన్నాడన్న. అదే సార్, అదే ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ డు యూ మేనేజ్ యువర్ అన్లిమిటెడ్ ఛాలెంజెస్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. సో మేనేజ్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాజెక్ట్ టిల్ వి డై. సో ఎలాన్ మస్క్ ఈజ్ capable of managing that also. That's what I believe, my gut feeling, because he has managed so much. వేరే దేశం నుంచి అమెరికా వచ్చి అమెరికాలో నిలబడి అమెరికాలో తర్వాత ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 1 అయ్యి, అంటే మనిషి ఊహించనన్ని చేస్తున్నాడు. కాబట్టి ఐ గివ్ ఎ స్లైట్ అడ్వాంటేజ్ నేను ఎట్ దిస్ మూమెంట్ ఎలాన్ మస్క్ ఇస్తాను. ఎందుకంటే ఎలాన్ మస్క్ లో ఫ్యూచర్ కనపడుతుంది నాకు. డొనాల్డ్ ట్రంప్ లో ప్రజెంట్ పాస్టే, నాకు ఫ్యూచర్ లేదు. సో this is the way that I look at it. ఇప్పుడు మనము ఎలాన్ మస్క్ ని ఎట్లా ఎంగేజ్ చేయాలి, అమెరికా పార్టీ యొక్క లక్ష్యాలు ఏంటి, సోషల్ బేస్ ఏంటి అనే దాని మీద బీయింగ్ రీసెర్చర్స్, I think both of us will be spending a lot of time from now onwards, and then we'll be able to give you that correct analysis in the days to come. But ఇంకొకటి లాస్ట్ ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఇక్కడ గొప్ప విషయం అమెరికాలో వాళ్ళు ఆ హెల్దీ కాంపిటీషన్ ని చాలా ఆహ్వానిస్తారు సార్. బ్లడ్ లోనే ఆ హెల్దీ కాంపిటీషన్ ఎక్కడా లేదు. స్టేజ్ మీద ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు మాట్లాడుకోవడం ఆ బైపార్టిజాన్ అంటారు. బైపార్టిజాన్ అంటే ఏంటంటే అమెరికాకి వ్యతిరేకంగా ఎవడేం మాట్లాడినా వాళ్ళందరూ ఒకటే అవుతారు. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు అడ్మైర్ and probably also take a lesson 1 or 2 from that angle, ఆ పొలిటికల్ సిస్టమ్ నుంచి మనము. అట్ ద సేమ్ టైం మన నుంచి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత డైవర్స్ గా ఉంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ, మొజాయిక్ ఆఫ్ ఫ్లోర్స్ అంటారు, మల్టీ కల్చరల్, మల్టీ ఎథ్నిక్, మల్టీ లింగ్వల్, మల్టీ మైండ్ సెట్ ఈజ్ వాట్ ఇండియా స్టాండ్స్. ఈ రోజున ఏదైనా ప్రపంచంలో, ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ దేశాల్లో సరైన నాయకత్వం ఇవ్వగలిగిన, తీసుకోగలిగిన దమ్ము, నీతి, ధైర్యము, మోరల్ గా, ఎథికల్ గా వరకు ఉందంటే భారత్కే ఉంది. ఎందుకంటే వీ హావ్ నెవర్ బీన్ ఎక్స్పాన్షనిస్ట్. అందుకని నేను అమెరికా మాట్లాడితే ఇక్కడ ఇండియన్ ఎందుకు తీసుకొచ్చానంటే, ఇటు పక్కన అమెరికా, ఇటు పక్కన చైనా, మన స్ట్రాటజిక్ అటానమీని మనం కాపాడుకుంటా అమెరికాని ఎట్లా డీల్ చేయాలి, ఎలాన్ మస్క్ వస్తాడు ఇవాళ, రేపొద్దు ఇంకోటి వస్తాడు, ఎలా డీల్ చేయాలనే దాని మీద మనము నీజర్క్ రియాక్షన్స్ లేకుండా ఒక లాంగ్ టర్మ్ సస్టైన్డ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ తో ముందుకెళ్ళి మన దేశ యువతను కూడా మన జాతీయ భద్రతలో, జాతీయ రక్షణలో మమేకం చేయటమే ఇది చాలా, అంటే మనం నేర్చుకోవాల్సిన అంశం అని చెప్తున్నాను నేను. ఇది ప్రపంచ రాజకీయాలను విశ్లేషిస్తా, అది భారతదేశం మన దశ, మన దిశ ఎలా ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఆఫ్ థాట్.